రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఓకే. ఎంఎస్ చాట్ బాక్స్‌లో 2 ఇమేజెస్ ఫార్వర్డ్ చేశాను. ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసాము? లాస్ట్ క్లాస్‌లో మనము వెండర్ ఇన్వాయిస్‌ని పోస్ట్ చేసాం. వెండర్ ఇన్వాయిస్‌ని పోస్ట్ చేసాం. సో ఈ వెండర్ ఇన్వాయిస్‌ని మనం క్లియర్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్‌ని పోస్ట్ చేసాం. సో వెండర్ ఇన్వాయిస్‌ని క్లియర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్‌గా ఇంకోటి కూడా చెప్తున్నాను. మన ట్రైనింగ్‌లో ఏంటంటే ఇక్కడ మీకు ఏమేమి కవర్ అవుతుందంటే ఎండ్ యూజర్ కూడా కవర్ అవుతుంది. P2P ఇప్పుడు యాక్చువల్‌గా GLకి సంబంధించినవన్నీ కూడా R2R కింద వస్తాయి. రికార్డ్ టు రిపోర్ట్ కిందకి వస్తాయి. GLకి సంబంధించినవన్నీ కూడా. అలాగే ఇప్పుడు అకౌంట్ పేయబుల్ ఉంది. ఈ P2P కిందకి వస్తుంది. అంటే P2P ఎండ్ యూజర్‌గా వెళ్ళొచ్చు అనమాట. P2P ప్రొక్యూర్ టు పే అంటారు కదా, అలాగనమాట. సో అకౌంట్ రిసీవబుల్ వచ్చింది అనుకోండి, అది O2C, ఆర్డర్ టు క్యాష్, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. చూడండి, సో మనం వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. సో వెండర్ వాట్ ఈస్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్? క్లియరింగ్ అంటే ఏంటి? మనకి ఏదైతే మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, సో లాస్ట్ క్లాస్ లో ఏదైతే చూసాం, లాస్ట్ క్లాస్ లో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో చెక్ చేసాం. సో పెండింగ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎలా క్లియర్ చేయాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది అన్నమాట. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది. సో మన FB60 లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. సో ఈ వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ ఎలా చేస్తాము? పేమెంట్ ఎంట్రీ ఎలా చేస్తాము? వెండర్ పేమెంట్ చేయాలి మనం. ఎలా చేస్తాము? F-53 లో చేస్తాం అనమాట. వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBL1N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ ఉండాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. కంపెనీ కోడ్ ఇచ్చారు. పైన వెండర్ అకౌంట్, ఏ వెండర్ తీసుకోండి. వెండర్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. సాయిరామ్, డ్రాప్ డౌన్ చేయండి. మీ వెండర్ తీసుకోవాలి. SAPలో ఏది కావాలన్నా కూడా డ్రాప్ డౌన్ చేయటమేనండి, మాన్యువల్ గా తీసుకోకూడదు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. కంటిన్యూ చేయండి. సో లాస్ట్ ఏ వెండర్ ఉపయోగించారు మీరు? శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్. ఇవ్వండి. కంటిన్యూ, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? సో వెండర్ ఇన్వాయిస్ ఎంత ఉంది? టోటల్ వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ ఓవర్ డ్యూ ఉందా? బెల్ సింబల్ లేదు చూడండి. బెల్ సింబల్ కాదు, ఇక్కడ ఓవర్ డ్యూ అయిపోయింది. అంటే లేట్ అయిపోతుంది, పేమెంట్ చేసేయాలి. ఓవర్ డ్యూ. లాస్ట్ డే ఏముంది? డ్యూ ఉంది. ఈ రోజు ఓవర్ డ్యూ ఉంది. అలాగే స్టేటస్ అనేది రెడ్ లో ఉంది చూడండి. స్టేటస్ అనేది రెడ్ లో ఉంది, ఇది గ్రీన్ లోకి చేంజ్ అవ్వాలి. అంటే పేమెంట్ అనేది క్లియర్ చేయాలి. టోటల్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 20,000 ఉంది. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది? టోటల్ గా వెండర్ కి ఎంత పే చేయాలి? 20,000 పే చేయాలి. 2 డాక్యుమెంట్స్ 501, 502 ఈ రెండు ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి. ఎలా అవుతాయి అనేది చూద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ F-53 వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్ F-53 ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా డాక్యుమెంట్ టైప్? చూసారా ఏముంది? చేంజ్ అయింది. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ మామూలుగా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏ డాక్యుమెంట్ ఉంది?
కేఆర్ సార్. కేఆర్ ఉంది. సో క్లియరింగ్ ఏముంది, కేజెడ్ ఉంది. అంటే వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అదే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి కేఆర్ జనరేట్ అవుతుంది. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఇక్కడ ఈరోజు డేట్ ఇవ్వండి. క్రిందకి రండి. అకౌంట్ పైన అకౌంట్ ఉంది చూసారా, బ్యాంక్ డేటా దగ్గర డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తున్నారు, డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఫస్ట్ది. అమౌంట్ ఎంత వాల్యూ క్లియర్ చేయాలి మనం, పెండింగ్ ఎంత ఉంది వెండార్ది, ఎంత అమౌంట్ ఉంది, 20,000. 20,000 ఇవ్వండి. కిందకి వచ్చేయండి. అకౌంట్ కింద అకౌంట్ ఉంది చూసారా, ఏ అకౌంట్ అంటే ఎవరు వెండార్ తీసుకోండి. ఇక్కడ ఏ వెండార్ పే చేస్తాం 20,000 అనేది డ్రాప్ డౌన్ చేసి మీ వెండార్ తీసుకోండి. శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. సో మీ వెండారే తీసుకోవాలి. అంటే ఇన్వాయిస్ ఏ వెండార్ పైన పెండింగ్ ఉన్నాయో ఆ వెండార్నే తీసుకోవాలి. అక్కడ అకౌంట్ టైప్ కే ఉంది చూసారా, కే అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? కే అంటే మీనింగ్ ఏంటి, నేను చెప్తాను. వెరీ గుడ్ మార్నింగ్ బ్యాచ్, బాగున్నారు, బాగా ప్రాపర్ గా చెప్తున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. ఏ అంటే ఎసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. మనం పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసాం కదా, ఇవన్నమాట. ఓకే రైట్, క్లోజ్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన చూడండి, పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఉంది, టాప్ లో డేట్ పైన ఉంది, క్లిక్ చేయండి. చూడండి ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ ఏమంటారు, డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ మిస్ అయింది అనమాట. ఈ డాక్యుమెంట్ కి 15 అంట, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. న్యూ సెషన్ తీసుకోండి. ఎర్రర్ ఫామ్ అయింది, చూడండి ఎలా రిజల్యూషన్ చేస్తున్నాం అనేది చూడాలి. FBN1 ఇవ్వండి, న్యూ సెషన్ 15 కదా, నంబర్ రేంజ్ ఎర్రర్ FBN1 ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ఎంత నెంబర్ మిస్, ఎంత నెంబర్ రేంజ్ ఎంత మిస్ అయ్యింది, 15ఆ? Yes sir, 15. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 15 ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, 3,500. 3,501 ఇవ్వండి. $4,000 ఎంటర్, సేవ్. సో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు ఇది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకేనా, రైట్, బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అని క్లిక్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఎర్రర్ అనేది లేదనమాట. సో ఇన్వాయిసెస్ పిక్ అయినాయి, 501, 502. చూడండి డాక్యుమెంట్ నెంబర్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఫస్ట్ లో. అదిగో 501 పిక్ అయింది, 502 కూడా పిక్ అయింది. అలాగే 10,000 చూసారా, ఇన్వాయిస్ వాల్యూ కూడా కనిపిస్తుంది చూడండి. డాక్యుమెంట్ టైప్ కేఆర్ డాక్యుమెంట్ అంట, ఇన్వాయిస్ కూడా పిక్ అయింది 10,000. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లోకి వచ్చింది, కంప్లీట్ డౌన్కి వచ్చింది. ఎంటర్డ్ అమౌంట్ ఎంత ఉంది, 20,000. లాస్ట్ లో రైట్ సైడ్ ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000. ఓకే, నాట్ అసైన్ 00 ఉండాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే మీకు ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా, టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఉంది, టాప్ లో ఉంది చూడండి. టాప్ లో కంప్లీట్ టాప్ వెళ్ళిపోండి. సిమ్యులేట్ క్లిక్ చేయండి. సిమ్యులేట్ చూసారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ అయిపోయింది, కేజెడ్ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది.
తర్వాత ఎవరికి పే చేస్తున్నాము 50 అంటే క్రెడిట్ పేమెంట్ వెళ్ళిపోతుంది కదా, క్రెడిట్. డెబిట్ అంటే శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి డెబిట్ అన్నమాట. సో బ్యాంక్ నుండి క్రెడిట్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 3500 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయింది. ఎలా చెక్ చేసుకుంటారు? టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లే ఉందా, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇదిగో ఇది మనం పోస్ట్ చేసిన క్లియర్ చేసిన వెండార్ ఇన్వాయిస్. మరి వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అయిందా లేదా చెక్ చేయాలి. FBL1N సెషన్ లోకి వెళ్ళండి, ఓపెన్ చేసే ఉంది, మినిమైజ్ చేశారు. FBL1N సెషన్ మినిమైజ్ చేశారు. సో ఇది రెడ్ లో ఉంది, గ్రీన్ లోకి వచ్చేయాలి, వస్తేనే ఎంట్రీ పోస్ట్ అయినట్టు. లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ అంట, కంటిన్యూ చేయండి. అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో క్లియర్ అయింది ఎలా చెక్ చేసుకుంటాము? కిందకి రండి, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ చూసారా? ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ లో ఉంది, క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ అయిపోయిందా లేదా? KR డాక్యుమెంట్ 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం, KZ 20,000 క్లియర్ చేసేసాం. లాస్ట్ లో ఏముంది? 00 ఉంది. క్లియరా? వెరీ గుడ్. సో మనం క్లియరింగ్ అనేది చేసేసాం అన్నమాట. వెండార్ ఇన్వాయిసెస్ ని ఈ విధంగా క్లియర్ చేస్తాము. ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఉంది కదా, ఇంకోటి ఉంది చూడండి. చూడండి, వెండార్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్. యాక్చువల్ గా మనం మాన్యువల్ గా చేస్తున్నాం, ఇలా కాకుండా ఏపీపీ ఉంటుంది, అది సపరేట్ కాన్సెప్ట్. దీన్ని ఏమంటారంటే ఈ క్లియరింగ్స్ ని మాన్యువల్ క్లియరింగ్ అంటారు. ఓకే, మాన్యువల్ క్లియరింగ్ అంటారు. సో టోటల్ గా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. ఉంటాయి. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం స్టాండర్డ్ క్లియరింగ్ అంటే. పార్షియల్ క్లియరింగ్ అంటే ఒక 1 lakh ఇన్వాయిసెస్ ఉన్నాయి, అందులో ఒక 50,000 క్లియర్ చేస్తాం, లేదంటే ఒక 20,000 క్లియర్ చేస్తాం. తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మీకు డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. ఓకే, ఎనీవే టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. సో ఇవి చేద్దాం మనం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళి ఫస్ట్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి. /n FB60. సో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. డేట్, అమౌంట్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ కింద వస్తుంది, తీసుకోండి. సో రా మెటీరియల్ తీసుకోండి. మీరు SAP నేర్చుకుంటే ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, అలాగే కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు. R2R, P2P, O2C దేనికైనా వెళ్ళొచ్చు. R2R, P2P, O2C యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి, కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. టోటల్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. రా మెటీరియల్ కదా, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. ఓకే, ఎంట్రీ అనేది పోస్ట్ చేయండి, సేవ్ చేసేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, చెక్ చేద్దాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎవరు జాయిన్ అవుతున్నారు? లెఫ్ట్ అవుతారు, జాయిన్ అవుతారు, లెఫ్ట్ అవుతారు. ఎవరు ఈయన?
జాయిన్ అయితే స్టేబుల్ గా ఉండండి. నాకు ఎవరు జాయిన్ అవుతున్నారంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఓవైపు క్లాస్ చెప్పాలి. FBL3N vendor line item display. FBL1N, I'm sorry, FBL1N vendor line item display. ఎంటర్ చేయండి. L1N అండి సాయిరామ్. వెండర్ నంబర్ ఇచ్చారు. ఓపెన్ ఐటమ్ కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ లోనే ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ వెండర్ పైన ఎంత ఉంది? 10,000 వాల్యూ ఉంది. సో లాస్ట్ లో చేసాం 20,000 చేసేసాం. అంటే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఒక వెండర్ పైన ఎంత వాల్యూ అయితే అమౌంట్ పెండింగ్ ఉందో టోటల్ వాల్యూని క్లియర్ చేయడం ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఆల్రెడీ మనం చేసాం, బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మళ్ళీ. సో స్టాండర్డ్ క్లియరింగ్ 10,000 ఇన్వాయిస్ అనేది పెండింగ్ ఉంది. సో ఈ వాల్యూని క్లియర్ చేయాలి. నెగోషియేషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఏంటి? F-53. F-53 వెళ్ళండి. సో కేజెడ్ డాక్యుమెంట్ అండి, చూడండి డాక్యుమెంట్ చేంజ్ అవుతుంది చూడండి. అలాగే పోస్టింగ్ కీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి డాక్యుమెంట్ టు డాక్యుమెంట్. వెళ్ళండి, అకౌంట్ తీసుకోండి, కిందకి రండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత? వెండర్ ఇన్వాయిస్ ఎంత పెండింగ్ ఉంది? 10,000 కదా, ఇవ్వండి 10,000 ఇవ్వండి. వెండర్ తీసుకోండి, ఏ వెండర్కి అయితే క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా 10,000 మనం ఇన్వాయిస్ వాల్యూ. అలాగే పైన చూడండి, లాస్ట్ లోకి వచ్చేయండి, అమౌంట్ ఎంటర్ 10,000, అసైన్ అమౌంట్ 10,000. అలాగే నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. అలాగే పైన చూడండి స్టాండర్డ్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి. స్టాండర్డ్ నేను మీకు ఏం చెప్పాను? 3 చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్ చెప్పాను. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ PAR TIL చూపించండి. అదిగో పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. సో మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్షియల్ సెలెక్ట్ చేస్తే పార్షియల్ అనేది అంటే పార్షియల్ పే చేస్తుంటే పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో స్టాండర్డ్ లో ఉన్నాం. సిమ్యులేట్ చేయండి, సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా ఏం లేవు, క్లియర్. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్ ఐటమ్స్ ఎలా చూస్తాము? క్లియర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద లాస్ట్ లో ఉంది క్లియర్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. క్లియర్ అయిపోయిందా? చూడండి, చెక్ చేసుకోండి. కేర్ డాక్యుమెంట్ 10,000 పోస్ట్ చేసాము, ఇదేమో క్లియర్ చేస్తాం. కేజెడ్ డాక్యుమెంట్ క్లియర్ కదా. టోటల్ వాల్యూ 00 ఉంది. స్టేటస్ గ్రీన్ లో ఉంది, అంటే ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్ చేసేసాం. నెక్స్ట్ పార్షియల్ చేద్దాం. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? FB60. తీసుకోండి, వెండర్ తీసుకోండి. డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వాలి. ఒక ఆర్డర్ లో రండి. ఓకే, ఓ పని చేద్దాం. యాక్చువల్ గా మనం సపరేట్ గా కాదు, నేను ఆల్రెడీ మళ్ళీ అదే విధంగా పోస్ట్ చేయాలి. ఏం చేస్తారు?
సేమ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎక్కడ ఉంది చూడండి. గో టు లోకి వెళ్ళండి. ఇక్కడ హోల్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ ఇవన్నీ మీకు తెలుసు కదా. పోస్ట్ విత్ రిఫరెన్స్ యూజ్ చేయండి. నెంబర్ అంతా ఇది కాదు, క్లియర్ కాదు. నెంబర్ వేరే నెంబర్ ఇది. ఒక పని చేద్దాం, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి తర్వాత ఇద్దాం. మళ్ళీ వేరే పిక్ అవుతుంది. ఒక పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ వద్దులే, అంటే వేరే నెంబర్ మార్చుకోవచ్చు. ఫస్ట్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, అది పిక్ అవుతుంది ఆటోమేటిక్ గా. $10,000 కరెక్ట్గా ఇవ్వండి. వాల్యూ కరెక్ట్గా ఇవ్వలేదు మీరు, చూడండి. ఇచ్చారా? కరెక్ట్గా ఇచ్చారా? ఓకే, ఫైన్, నో ఇష్యూ. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. 504 వాస్ పోస్టెడ్. గో టు లోకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ 504 పిక్ అయింది. లేదంటే వేరేది కూడా తీసుకోవచ్చు, డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వచ్చు. బట్ ఇలా తీసుకుందాము. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారా, సేమ్ వస్తుంది డాక్యుమెంట్, ఏం లేదు, కరెక్ట్ గా ఉంది. ఓకేనా? సేవ్ చేయండి. ఇది డబల్ స్క్రీన్ లో తీసుకుంటుంది, ఏం కాదు. డాక్యుమెంట్ 505 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్. మళ్ళీ అగైన్ గో టు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. ఎంటర్. సేవ్. కంటిన్యూ. వన్ మోర్ చేయండి. ఎంటర్. సేవ్. ఎంటర్. సేవ్. సో మనం ఏం చేసాం, ఇక్కడ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసాం. డాక్యుమెంట్ ఏం చేసామో పోస్ట్ చేసాం. అండ్ మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అందరూ. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ తీసేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలండి. ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది నాకు తెలియట్లేదు. మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన ప్రాపర్ అవుట్పుట్ అనేది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇక్కడ స్కైప్ లో పోస్ట్ చేయండి, ఇంకో క్లారిటీ ఉంటుంది. ఓకేనా? వెళ్ళండి. సో జిఎల్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వచ్చేసాం. FBL1N లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఫస్ట్ నుండి ఇవ్వండి. FBL1 ఇవ్వండి. FBL1N /n FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వెండర్ కదా. చూసారా, మనం టోటల్ గా 4 ఇన్వాయిసెస్ ని పోస్ట్ చేస్తాం. 40,000. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలి. స్టాండర్డ్ కాదు, మనం ఏం చేస్తున్నప్పుడు పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నాం. అంటే ఏంటి? వెండర్ పేమెంట్ అడిగారు అంటే యాక్చువల్ లాక్స్ లో ఉంటుంది, 10,000 కాదు. జాబ్ లోకి వెళ్తే మీకు లాక్స్ లో కనిపిస్తుంటుంది. బట్ 10,000 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో వెండర్ అడిగారు, సార్ మాకు అర్జెంట్ గా పేమెంట్ కావాలి, అట్లీస్ట్ ఎంతో కొంత అడ్జస్ట్ చేయమన్నారు. సో ఏం చేస్తాము, మనం ఒక 10,000 పే చేద్దాం అనుకున్నాం. ఓకేనా? సో టోటల్ ఇన్వాయిసెస్ లో ఒక 10,000 మాత్రమే పే చేస్తున్నాం. ఎలా చేయాలో చూద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 న్యూ సెషన్ తీసుకోండి. డేట్ ఇవ్వండి. అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి.
అమౌంట్ ఇవ్వండి. ఎంత? 10,000 క్లియర్ చేస్తున్నాం మనం. టోటల్ వాల్యూ కాదు, 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం క్లియర్ చేయాలి? స్టాండర్డ్ కాదు, పార్షియల్ లోకి వెళ్ళాలి. పైన పార్షియల్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పార్షియల్ లోకి వచ్చాం. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో ఏముంది? నాట్ అసైన్ 30,000 అడిషనల్ గా ఉంది. ఓకేనా? అంటే ఈ 30,000 అనేది మైనస్ అవ్వాలి. ఎలా అవుతుంది? మనం ఒక ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఒకటే సెలెక్ట్ లో ఉండాలి, మిగతావన్నీ డీసెలెక్ట్ లో ఉండాలి. ఆ 10,000 బ్లూ లైన్ పైన క్లిక్ చేయండి. కింద వైపు నుండి క్లిక్ చేయండి. ఫస్ట్ కింద నుండి క్లిక్ చేయండి. అది కాదు, 10,000 పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. చేసారా లేదా? లాస్ట్ లో చూసారా? 20,000 నాట్ అసైన్ 20,000 అయింది. చూడండి. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. 10,000 పైన సెకండ్ వన్ కింద నుండి సెకండ్ వన్. చూసారా? డిసెలెక్ట్ 10,000 ఉంది. ఇంకోసారి సెలెక్ట్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00. అంటే 10,000 మాత్రమే మనం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తున్నాము. క్లియర్ కదా? నాట్ అసైన్ 00. ఓన్లీ 1 ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేస్తున్నాం. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. ఓకే. సో ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. మరి టోటల్ వాల్యూ 40,000 ఉంది. ఇప్పుడు 30,000 ఉండాలి. 40 ఉంది ఇక్కడ. 10,000 క్లియర్ కదా, 30,000 ఉండాలి. లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. అది చూసారా? 30,000. పార్షియల్ క్లియరింగ్ అర్థమైంది ఎలా చేయాలో? అర్థమైంది సార్. వన్ మోర్ చేద్దాం. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. వెండర్ ఇన్వాయిస్ న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ఇప్పుడు 10,000, 30,000, ఇంకో 10,000 క్లియర్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, పార్షియల్ తీసుకోండి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, 20,000 అడిషనల్ గా ఉంది. కింద లాస్ట్ లో చూడండి, మనం 10,000 మాత్రమే క్లియర్ చేయాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకేనా? 10,000 సెలెక్ట్ చేయండి. 2 ఉన్నాయి కదా, రైట్. డబుల్ క్లిక్ చేస్తే మైనస్ అవుతుంది వాల్యూ. నాట్ అసైన్ 00 ఉంది. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి, FBL1N లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 10,000 పెండింగ్ ఉండాలి, 20,000 పెండింగ్ ఉండాలి. సరిపోయింది కదా? సో నేను టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తాను? ఎవరు చెప్తారు? రెసిడెన్షియల్ క్లియరింగ్ లో చేస్తాం సార్. లేదండి, నేను టోటల్ వాల్యూ అడుగుతున్నాను. టోటల్ వాల్యూ 20,000 క్లియర్ చేయాలి. ఇప్పుడు 20,000 పెండింగ్ ఉంది కదా, టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్ కరెక్ట్ ఆన్సర్. వెళ్ళండి, F-53 స్టాండర్డ్ క్లియరింగ్ లో టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ మంత్ 20th మన టార్గెట్ అండి. మాక్సిమం సిలబస్ అయిపోవాలి. అంటే అవ్వకపోవచ్చు, మేబీ పెండింగ్ ఉండొచ్చు. బట్ 20కి నేను కంప్లీట్ చేస్తాను మీ సిలబస్. అన్నీ అర్థమవుతున్నాయి కదా అందరికి, ప్రాబ్లం లేదు కదా ఎక్కడ కూడా. నో సార్. అర్థం అవ్వకపోవడానికి ఏమీ ఉండవండి, ఏమి ఉండవు ఇక్కడ. ఏముంది, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, ప్రతిదీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇంకా అర్థం అవ్వకుండా ఏముంటుంది. అమౌంట్ 20,000 క్లియర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఓపెన్ అయ్యాం. సో స్టాండర్డ్ లో చేయాలి మనం. డైరెక్ట్ గా స్టాండర్డ్ పిక్ అవుతుంది. చూసారు, స్టాండర్డ్ లో ఉన్నాం. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఒక 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. రిఫ్రెష్ చేసాం, ఏం లేవు. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ చూడండి, క్లియర్ ఐటమ్స్ లో ఉంటుంది. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా, ఏమీ పెండింగ్ లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి. లాస్ట్ లో 00 ఉందంటే క్లియర్ అయిపోయినట్లే. ఇవన్నీ క్లియర్ చేసేసాం మనం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వన్, ఒక 1 lakh ఇన్వాయిస్, ఒకటే ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ వద్దండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ వద్దు, మామూలు డైరెక్ట్ గా చేయండి. వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి 1 lakh. Enter, simulate and post. పోస్ట్ చేయండి. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఫస్ట్ నుండి ఇవ్వండి. /n FBL1N. ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఐటమ్స్ చూసారా, లాస్ట్ లో ఆల్ ఐటమ్స్ కనిపిస్తుంది. ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి, పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ చెక్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ క్లియర్ అయినవి కూడా చూడొచ్చు. చూసారా, పెండింగ్ ఒకటే ఉంది, పైన చూడండి, ఒకటే ఉంది పెండింగ్. 1 lakh పోస్ట్ చేస్తాం, మిగతావన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే పెండింగ్ ఇన్వాయిసెస్, క్లియర్డ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 lakh ఉంది. నేను 1 lakh లో ఒక 20,000 క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి, సింగిల్ ఇన్వాయిస్ ఇది. 1 lakh లో 20 క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి. వెళ్ళండి, వెంటార్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ F-53. రేపు మార్నింగ్ 7కి జాయిన్ అవ్వండి. రేపు మార్నింగ్ 7 o'clockకి జాయిన్ అవ్వండి. ఎందువల్ల అంటే కొంచెం రేపు అకౌంట్ రిసీవబుల్ కూడా కంప్లీట్ చేసేస్తాను, క్లియరింగ్స్ కూడా చెప్పేస్తాను. సపరేట్గా ఉండే టైం తీసుకుంటే మనకు టైం అడ్జస్ట్ అవ్వదు. సో రేపు మార్నింగ్ 7కి జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. ఓకేనా సాయిరామ్? ఓకే సార్. 7కి జాయిన్ అవ్వండి. ఓకే, కిందకి మన రెగ్యులర్ టైం 7 కదా సార్? ఏంటండి, మన రెగ్యులర్ టైం 7 కదా సార్? మనకి యాక్చువల్ 7:30 తీసుకుంటే మాకు రెగ్యులర్ టైం 7 అండి. 7 అయితే 7:30 చేశాను. ఎందువల్ల అంటే కొంచెం అంత టైం ఉంది, పర్లేదు. సో 7:30 చేశాను. సో 7కి జాయిన్ అవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్ అవుతూ ఉంటుందండి.
హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్మెంట్ అనేది Office ఉంటుందండి, వెళ్ళడం- తప్పదు. ఎందువల్ల అంటే కంటెంట్ ని బట్టి మనం కొంచెం టైం చేంజ్ చేసుకోవాలి. మీకు 1 అవర్ 2 అవర్స్ కాదు కదా, జస్ట్ హాఫ్ అన్ అవరే కదా. ఆఫీసెస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఏంటండి? డైలీ Office 7 వెళ్ళడానికి లేట్ అవుతుంది. సార్ అందరూ. డైలీ 7 కైనా కూడా ఎర్లీ మార్నింగ్ నేను కూడా ఒక 10 మినిట్స్ చెక్ చేసుకోవాలి కదా మీకు ప్రాపర్ గా చెప్పాలంటే. ఇంకా ఎర్లీగా లేగలేనండి, ఇంకా అంతకన్నా ఛాన్స్ లేదు. మీకు నేను కంటెంట్ ప్రాపర్ కంటెంట్ ఇవ్వాలంటే ఒకసారి నేను కూడా చూడాలి, మీకు ఏం చెప్పాలి ఏంటో చెక్ చేసుకోవాలి ఆర్డర్. ఓకేనా? ఆ నోట్స్ చెక్ చేసుకోవాలి, టైపింగ్ ఉంటే చేయాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 కంటే ఇంకా తొందరగా లేకపోవడం అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెసిడ్యుయల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. 7కి ఉంటుంది లెంతీ కాన్సెప్ట్ అయితే 7కి ఉంటుంది. లెంతీ కాదనుకోండి కొంచెం ఎర్లీగానే 7:30 స్టార్ట్ అవుతుంది. ఓన్లీ టుమారో 7కి జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి 1 lakh యాక్చువల్గా నాట్ అసెండ్ ఎంత ఉంది, లాస్ట్ లో ఎంత ఉంది, 80,000 ఉంది. సో మనకి 80,000 అనేది మైనస్ అవ్వాలి. ఎలా మైనస్ అవుతుంది? రెసిడ్యుయల్ ఫస్ట్ లో సెలెక్ట్ లో ఉంది. ఆ రెసిడ్యుయల్ ఐటమ్ మనకు బాక్స్ చూసారు అక్కడ, డబుల్ క్లిక్ చేయండి అక్కడ. చూసారా మైనస్ అయిపోయిందా? నాట్ అసైన్ 00 ఉందా? నాట్ అసైన్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్. ఓకే, ఎంట్రీ పోస్ట్ అవుతుంది అవ్వదు, ఎవరు చెప్తారు? ఇది అవ్వదు. ఎందువల్ల అవ్వదు, ఎవరు చెప్తారు? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లాస్ట్ లో చూడండి, ఎర్రర్ గురించి చెప్తాను మీకు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ పైన డబుల్ క్లిక్ చేయండి. 86 అనేది 36 వస్తుంది, ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎల్లో లైన్, గ్రీన్ కాదు, బ్లూ లైన్ ఉంది, దానిపైన డబుల్ క్లిక్. టెక్స్ట్ ఇవ్వాలంట, ఇవ్వండి, ఏదోటి ఇవ్వండి. సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సేవ్ చేయొచ్చు, బ్యాక్ వెళ్ళి చూద్దాం. చూసారా బ్లాక్ లోకి వచ్చేసింది లైన్ అనేది. సేవ్. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ 10,000 ఒక 20,000 పే చేస్తాం 1 lakh లో. ఎంత పెండింగ్ ఉండాలి? 80,000 ఉండాలి. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 80,000 చూసారా? అదిగో. ఓకే, ఇంకొక 30,000 చేయాలి. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. $20,000 క్లియర్ చేస్తున్నారా? ఓకే, ఫైన్. రెసిడ్యుయల్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. రెసిడ్యుయల్. సో 60,000 ఎలా మైనస్ అవుతుంది? రెసిడ్యుయల్ ఐటమ్ దగ్గర డబుల్ క్లిక్ చేయాలి. నాట్ అసైన్ 00 రావాలి. నాట్ అసైన్ 00 కదా, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. తీసేయండి అది, ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ చూసారా పైన? అసైన్మెంట్ ఫీల్డ్ వెండర్ నంబరే అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. చూడండి పైన 16, అసైన్మెంట్ నంబర్ కూడా 16 ఉంది. వెండర్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. గో బ్యాక్, సేవ్. వెళ్ళండి, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 60,000 ఉంటుంది టోటల్ వాల్యూ. సో నెక్స్ట్ ఏముంది? యాక్చువల్ గా 60,000 ఉంది, టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ క్లియర్ చేయండి, నేను చెప్పను, మీరే చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 5 minutes.
Go to document, simulate and post. Okay, document was posted. List locally refresh చేయండి. క్లియర్ కదా, అన్ని క్లియర్ అయిపోయింది. వెళ్ళండి F-43కి వెళ్ళండి ఒకసారి. F-43 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-43. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఆ 31 కింద 31 అంటే ఏంటి? వెండార్ కదా, వెండార్ తీసుకోండి. తీసుకోండి శ్రీరామ్, వెండార్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. క్రిందకి రండి. వెండార్ ఇన్వాయిస్, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. ఓకే, వెండార్ ఇన్వాయిస్ సరైన వచ్చింది, నో ప్రాబ్లం. ఓకే, 40 ఇవ్వండి. 40 రా మెటీరియల్ తీసుకోండి. మనం ఏం చేస్తున్నాం, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? జీవి పర్చేస్ ఇది పర్చేస్ చేస్తున్నాం సార్. అంటే ఏంటిది? పర్చేస్ రా మెటీరియల్స్. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సరే. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సరే. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. వెండార్ ఇన్వాయిస్ ని డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం మనం. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, 40 డెబిట్ అవుతుంది. శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ అనేది క్రెడిట్ అవుతుంది. వెండార్ ఇన్వాయిస్ ని డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం మనం. ఓకే, వెళ్ళండి, షేర్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేసాం. క్లియర్. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, క్లియరా? డబుల్ స్క్రీన్ అర్థమైంది ఎలా చేయాలో? సింగిల్ స్క్రీన్ చేసాం, డబుల్ స్క్రీన్ కూడా చేసాం. అర్థమైందా మీకు? సో వెండార్ ఇన్వాయిస్ ని FB60 లో సింగిల్ స్క్రీన్ ద్వారా చేసాం. తర్వాత ఏం చేసాము? డబల్ స్క్రీన్ కూడా చేసాం. వెండార్ ఇన్వాయిస్ కి డబల్ స్క్రీన్ కూడా ఉంది కదా, సో డబల్ స్క్రీన్ లో చేసాం మనం. డబల్ స్క్రీన్ లో ఎలా ఇవ్వాలి చూడండి. 40 అంటే ఏంటి అవన్నీ చెక్ చేసుకుని కేర్ఫుల్ గా ఇవ్వాలి మీరు. సింగిల్ స్క్రీన్ ఈజీగానే ఉంటుంది, డబల్ స్క్రీన్ కొంచెం కేర్ఫుల్ గా ఇవ్వాలి. 31 అంటే ఏంటి? 40 అంటే 40 డెబిట్ రా మెటీరియల్ తీసుకోవాలి 40 దగ్గర, 31 దగ్గర వెండార్ తీసుకుంటాం. సో ఈ ఇన్వాయిస్ మీరు క్లియర్ చేయాలి. చేయండి. చేసేసి రికార్డింగ్ ఆఫ్ చేయండి. వేరే కాన్సెప్ట్ ఉంది, 10 to 15 minutes లో కంప్లీట్ అవుతుంది. స్మాల్ కాన్సెప్ట్, అది కంప్లీట్ చేసేద్దాం.
బ్యాక్ వెళ్ళి టెస్ట్ ఎంటర్ చేయండి. ఓకే, క్లియర్ అయిపోయిందా? చేశారా? క్లియర్ చేశారా లేదా? వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేశారా లేదా? F-53లో క్లియర్ చేశారా? సార్ ఇంకో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు తర్వాత క్లియర్ చేసేయండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఒక చిన్న టాపిక్ ఒకటి డిస్కస్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకు